ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మీ మధ్య ఈ వాక్య పరిచయం చేయడానికి అవకాశం కలిగజేసిన దేవదేవునికి స్తుతులు. అలాగే రెవరెండ్ కె జాకబ్ గారికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. సంఘ పెద్దలకి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. నా పేరు సుదర్శన్. నేను 21 సంవత్సరాలు సింగపూర్ దేశంలో సేవ చేసి ప్రస్తుతం గుంటూరులో ఉంటున్నాను. ఇక్కడికి పరిశుద్ధరావు గారి ద్వారా వాక్యమును ప్రకటించడానికి నేను పిలువబడ్డాను. అందుని బట్టి ప్రభువుకి స్తోత్రం. ప్రతి శుక్రవారము, ప్రతి గుడ్ ఫ్రైడే దినమున కూడా ఈ 7 మాటల గురించి ధ్యానం చేస్తాం కాబట్టి ఏముందిలే అని మనకు అనిపిస్తుంది. కానీ దేవుని మాట, ఒక్కొక్క మాట శక్తివంతమైనది. ఒక మాటలో నుంచే అనేకమైన సంగతులు మనకి కనబడతాయి. మన మనోనేత్రాలు వెలిగించుకుంటే, మన నేత్రాలు తెరవబడి గ్రంథాన్ని చదివితే, నువ్వు చదువుతున్న ప్రతిసారి కూడా అందులో క్రొత్తదనం కనబడుతుంది. హల్లెలూయా. చాలా కాలం క్రిందట ఒక బ్రదరు నాతో అన్నాడు, 7 మాటల గురించి చెప్పేదే కదరా, ఏముంది పెద్ద ఇందులో విచిత్రం అని అంటే, నువ్వు చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా పంపుచాలను ఎన్నిసార్లు తిన్నావు అని అడిగాడు. లెక్కలేదు, చాలాసార్లు తిన్నాడు. ఎప్పుడు తినేది కదా అని మాను. చికెన్ ఎన్నిసార్లు తిన్నామంటే చాలాసార్లు తిన్నాం, ఎప్పుడు తినేది కదా అని మాను. కానీ దేవుని వాక్యం దగ్గరకు వచ్చేసరికి మాకు తెలియని మాటలా, మేము ఎప్పుడు వినని మాటలా అనుకుంటారు. కానీ ఈరోజు దేవుని యొక్క నామను బట్టి మీకు ఒక మాట చెప్తున్నాను. ఇది వరకు మీరు వినని క్రొత్త విషయాలు 1-2 అయినా సరే మీకు ఉంటాయని నేను నమ్ముతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నిన్న రాత్రి దినాన నేను మోకరించి ప్రార్థన చేస్తూ ఈ వచనం కొరకు మరొక క్రొత్త రీతిగా మాట్లాడమని ప్రభు సన్నిధిలో 1 గంట సమయం గోజాడాను. ప్రభు నాకు 7 ప్రార్థనలను ఆ వచనంలో నుంచి నాకు చూపించాడు. ఎన్ని ప్రార్థనలు? 7 ప్రార్థనలను. నాకు ఇచ్చిన కొద్ది సమయంలోనే మీకు ఆ విషయాలు నేను చెప్తాను. మనం ఆ వచనాన్ని ఒకసారి మనం చదువుకుంటే, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పాను అని ఉన్నది. మీరు చూడండి, యేసు ప్రభు తన జీవితంలో ఏ పని చేసినా ప్రార్థనతోనే ప్రారంభించారు. ఈ లోకములోనికి ఆయన పుట్టటానికి, మరియ గర్భములోనికి రావటానికి కొన్ని క్షణాలు ముందు ఎక్కడున్నాడు? అప్పుడు మరియ గర్భములోనికి రావటానికి మునుపు ఆయన ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. పరలోకములో కూడా ప్రార్థన చేసుకునే మరియ గర్భములోనికి ప్రవేశించాడంట. ఆ మాట మనకు బైబిల్లో కనబడుతుంది. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగు చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకు ఒక శరీరమును అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. నేను మొత్తం చదివితే చాలా సమయం అవుతుంది. ఆయన ఇలాగ చెప్పుచున్నాడంటే, ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఎవరితోని? తండ్రి అయిన దేవునితోని. నీవు నాకు ఒక శరీరాన్ని అమర్చితివి అంట. దేని కొరకు? అది అందరి పాపముల కొరకు అర్పించుట కొరకు. అంటే ఆయనకు ఒక శరీరాన్ని మరియ గర్భములో దేవుడు క్రియేట్ చేస్తున్నప్పుడు, అది ఒక రోజు పెరిగి పెద్ద 33.5 సంవత్సరాలకు సిలువలో నలిగిపోవలసినటువంటి, అర్పణముగా ఇవ్వవలసినటువంటి శరీరం అని ఎప్పుడు ప్రార్థించాడో తెలుసా? ప్రభువు ఈ లోకములోనికి రావటానికి మునుపే. హల్లెలూయా. ఆయన పరిచర్యలో ప్రతి విషయంలో ప్రార్థన ఉంది. ప్రార్థన లేకుండా ఆయన ఏ పని చేయలేదు. సిలువకు అప్పగింపబడటానికి మునుపు గురువారం రాత్రి కూడా 3 మార్లు ప్రార్థన చేశాడంట. తండ్రి నీ చిత్తమైతే ఈ పాత్రను నా యొద్ద నుండి తొలగించండి అని. ఆయన సువార్తకి వెళ్ళిన ప్రార్థన ఉంటుంది. ప్రతి విషయంలో ప్రార్థనతోనే ప్రారంభిస్తున్నాడు. కాబట్టి నేను చెబుతానన్న 7 విషయాల్లో మొట్టమొదటి విషయం ఏంటో తెలుసా? మొట్టమొదటి విషయం, ప్రార్థనతో ఏదైనా మీరు ప్రారంభించండి. యేసు ప్రభు సిలువలో పలికిన 7 మాటలలో 3 మాటలు ప్రార్థనలే. మొదటి మాట ప్రార్థనతోనే ప్రారంభమైంది. 4వ మాట ప్రార్థనే, నా దేవా నా దేవా నా నెల చేయి విడిచితివే. 7వ మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నానని. హల్లెలూయా. కాబట్టి మొదటిగా మనం ఏం నేర్చుకుంటున్నాం అంటే, ప్రతి దానికి కూడా ప్రార్థనతో
ప్రారంభించాలి. ఇది మొట్టమొదటి విషయం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రెండో విషయాన్ని మనం కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించండి అనంటే, ఎవరైతే క్షమాపణ పొందాలని యేసు ప్రభు ప్రార్థిస్తున్నాడో వారిని పరలోకపు తండ్రికి మధ్యన సమాధానమును ఏర్పాటు చేస్తున్నాడు. అవునంటారా కాదంటారా? అవునంటే ఇలాగ అనండి, కాదంటే ఇలాగ అనండి, ఇలాగ అనొద్దు. ఎలా అనాలి? అవునా కాదా? ఎవరెవరికి మధ్య సమాధానం ఏర్పాటు చేశాడు? ఎవరైతే యేసుని హింసిస్తున్నారో వారికి దేవునికి మధ్యన సమాధానము ఏర్పాటు చేశాడు. కాబట్టి రెండవది ఏంటో తెలుసా? సమాధాన ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి క్రైస్తవుడు కూడా, యేసు ఎరిగిన ప్రతి ఒక్కరు కూడా, ప్రతి గుడ్ ఫ్రైడేకి దేవుని సన్నిధిలో గడుపుతాను, 7 మాటలు నేను వింటానన్న ప్రతి ఒక్కరు కూడా మీ ప్రార్థన జీవితం ఎలా ఉండాలో తెలుసా? ఇద్దరి మధ్యన పెట్రోల్ పోసి అగ్గి పెట్టినట్టు ఉండకూడదు, వారిని సమాధానం పరిచేటట్లు ఉండాలి. కొంతమందిని చూస్తాను, భార్య భర్తలు ఈజీగా విడగొట్టేస్తారు. కలపటం మాత్రం రాదు, చాలా ఈజీగా విడగొట్టేస్తారు. ఇద్దరు అన్నదమ్ముల్ని విడగొట్టేస్తారు. ఏ కుటుంబంలోనైనా తల్లిదండ్రులు ఇద్దరు అన్నదమ్ముల మధ్యన సమాధానం ఉండాలని ప్రార్థించాలి. ఏ అత్త అయినా సరే తన కొడుకు కోడల మధ్యన సమాధానం ఉండాలని ప్రార్థించాలి. స్నేహితుల మధ్య సమాధానం ఉండాలని ప్రార్థించాలి. యేసు ప్రభు సమాధాన పరిచే ప్రార్థన మనకు అక్కడ నేర్పిస్తున్నాడు. ఆయన మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కూడా చెప్పాడు, ఎవరైనా నీ సహోదరుని మీద కోపపడిన ఎడల, కోపంగా ఉన్న ఎడల, విరోధంగా ఉన్న ఎడల మొదట నీవు సమాధాన పడి తర్వాత వచ్చి నీవు అర్పణమును అర్పించమన్నాడు. 5 ధన్యతలలో ఒక ధన్యత ఏంటి చెప్పండి? సమాధాన పరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. ఒకసారి ఒక ఆమె ఇలాగే ఏఎల్సి చర్చికి నేను వాక్య పరిచయకి వెళ్ళాను. వాక్యం ఇవ్వటానికి ముందు ఒక రూమ్లో కూర్చోబెట్టి టీ ఇచ్చారు. టీ తాగితే దగ్గరకు వచ్చి నా దగ్గర కూర్చొని నన్ను ఒక మాట అడిగింది. దేవుడు ఆడవాళ్ళ పట్ల పక్షపాతం చూపించాడు పాస్టర్ గారు, బైబిల్ అంతా చూడండి ధన్యుడవు 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 ఉంది, కానీ ధన్యురాలు ధన్యురాలు అన్న మాట ఎక్కడుంది? మరియమ్మ దగ్గర తప్ప కదా. బైబిల్ అంతా కూడా మగవాళ్ళని ఉద్దేశించిన మాటలన్నిటే ఉంది, కానీ మరి ఆడవాళ్ళని ధన్యురాలు అన్నట్టు కానీ ఆడవాళ్ళని గొప్ప చేసినట్టు కానీ ఎక్కడున్నది అని అన్నారు. ఈలోగా పాస్టర్ గారు వచ్చి వాక్యం చెప్తారని నన్ను పిలిచేసరికి ఆమెకు సమాధానం చెప్పలేకపోయాను. నేను వచ్చాను, స్టేజ్ ఎక్కాను, నాకు ఎదురుగానే ఆమె కూర్చుంది. కూర్చున్న తర్వాత సంఘం వైపు ఒకసారి చూశాను. చూసిన తర్వాత ఆడవాళ్ళకు ధన్యత లేదని అంటారు, కానీ ఈ సంఘంలో కూడా నాకు ఏం కనబడుతుంది తెలుసా? మగవాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఆడవాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి. ఎక్కువ మంది మాత్రం పరలోకానికి ఆడవాళ్ళు వెళ్ళిపోయేలా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఏ సంఘానికి వెళ్ళినా 500 మంది ఉంటే 50 మందే ఉంటారు మగవాళ్ళు, 450 మంది ఆడవాళ్ళు ఉంటారు. దేవునికి స్తోత్రం. దేవుడు పక్షపాతి కాడండి, అందరినీ సమాధాన పరిచే దేవుడు. హల్లెలూయా. ఇది రెండో విషయం. మూడో విషయం మీరు చదివితే మీకే అర్థమైపోతుంది, అందు అక్షరాల్లోనే కనబడుతుంది. తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుడి అన్నాడు. అంటే అర్థమేంటి? క్షమాపణ ప్రార్థన, క్షమాపణ ప్రార్థన. ఎంతమందిని నీ జీవితంలో వారిని క్షమించు అని ప్రార్థించావు? ఎంతమందిని నీవు ప్రభువా వారికి తగిన శిక్ష విధించు అని ప్రార్థించావు? మీరు ఆలోచించారు ఎప్పుడైనా ఈ విషయాన్ని? మొట్టమొదటిగా ఈ భూమి మీద రక్తము చిందించిన వ్యక్తి ఎవరండి? హేబేలు. హేబేలు ఏమని ప్రార్థన చేశాడు చెప్పండి? ఏమని ప్రార్థన చేశాడు? న్యాయము తీర్చమనే ప్రార్థన చేశాడు. నేను అన్యాయంగా చనిపోయాను, నాకు న్యాయము తీర్చమనే ప్రార్థించాడు. కానీ కల్వరి గిరువు పైన పరిశుద్ధ రక్తము కార్చబడింది, అది యేసయ్య రక్తము. ఆ రక్తము ఏమని మొర్రపెట్టిందంట? హేబేలు రక్తము కంటే శ్రేష్టముగా మొర్రపెట్టిందంట. న్యాయము తీర్చమని కనుక ప్రభువు మొర్రపెట్టుంటే ఒక్కడం కూడా ఈరోజు మందిరంలో ఉండేవాళ్ళం కాదు. క్షమాపణ ప్రార్థన అంటే మూడవది మనందరికీ దేవుడు ఏం నేర్పిస్తున్నాడో తెలుసా? క్షమించి ప్రార్థించుట నేర్చుకున్నామని మనకి నేర్పిస్తున్నాడు. 86వ కీర్తన 5వ వచనములో క్షమించుటకు దేవుడు సిద్ధ మనసు గలవాడు అని ఉంది.
దేవుడు ఎటువంటి మనసు గలవాడు? మనం ఏ మనసు కలిగి ఉండాలని బైబిల్ చెప్తుంది? క్రీస్తు యేసుకు కలిగి ఉన్న ఈ మనస్సును మీరు కలిగి ఉండుడి అని అంటారు. అంటే మనం ఏం క్షమించాలా లేదా? క్షమించాలి, క్షమించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. క్షమాపణ పొందమని. క్షమాపణ లేని జీవితాలు కొందరు జీవితాల్లో ఉంటాయి. ఒక సంఘంలో పాస్టర్ గారు అంటే పడని ఇద్దరు సంఘ పెద్దలు ఉన్నారట. పాస్టర్ గారు కూడా ఏం చిన్నాయన ఏం కాదు. ఆ ఇద్దరు పెద్దల్ని కూర్చోబెట్టి ప్రసంగంలో నలగొట్టడమే, బాదుడే బాదుడు. ఎందుకంటే వాళ్ళిద్దరికి నచ్చడు. వాళ్ళిద్దరు మాత్రం ఉంటారా? ఎన్ని దెబ్బలన్న కొట్టు, మేము సంఘం మానం, నీ సంగతి చూసుకుంటా ఉన్నట్టు ఉంటారు వాళ్ళు. ఇది రియల్గా ఒక సందర్భంలో జరిగిన విషయం. సరే, ఇలాగే జీవితం కొనసాగిపోతుంది. పాస్టర్ గారికి చాలా వయసు ఎక్కువైపోయింది, జబ్బు చేసింది, హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు. డాక్టర్ గారు చెప్పేశారు, ఇంకా బ్రతకరమ్మా, మరి పాస్టర్ గారు అన్నావు కదా, మరి మీ ఇంటికి తీసుకెళ్ళిపోండి అంటే, ఇంకో కొన్ని గంటలు మాత్రమే బతుకుతాడు అనుకున్నారన్నమాట. ఆ సంఘంలో అందరికీ తెలుసు పాస్టర్ గారు అంటే నచ్చని ఇద్దరు వ్యక్తులు ఉన్నారు అని. సరే, చర్చిలో ఇలా పడుకోబెట్టారు నిటారుగా, ఆయన ఇంకొన్ని గంటల్లో చనిపోతారని. అందరూ వస్తున్నారు, ప్రార్థనలు చేసేవాళ్ళు చేస్తున్నారు, అయ్యగారు అని ఆయన కాలు పట్టుకుంటున్నారు, బ్రతుకులాడుకున్న వాళ్ళు ఉన్నారు, ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు, పాస్టరమ్మను ఓదార్చే వాళ్ళు ఉన్నారు. పాస్టర్ గారు మాత్రం పాస్టరమ్మని ఇలా పిలిచాడు, అమ్మా పాస్టరమ్మ ఇలా రా అని. దగ్గరకు వచ్చింది ఆమె. నేనంటే నచ్చని ఇద్దరు సంఘ పెద్దలు ఉన్నారు కదా, వాళ్ళకి ఫోన్ చేసి నా దగ్గరికి పిలువు అంటే పాస్టరమ్మ గారు అన్నారు, ఇప్పుడు ఎందుకయ్యా నీకు వాళ్ళ సంగతి అని అన్నాను. లేదు లేదు, నువ్వు వాళ్ళని పిలాల్సిందే అని అంటే ఒక ఆయనకు ఫోన్ చేసి, అయ్యా పాస్టర్ గారు మరి చనిపోయే స్థితిలో ఉన్నారు కదా, మరి నువ్వు రావాలి అని అన్నాను. వెంటనే ఆయన ఫోన్ పెట్టేసి, వస్తాను అమ్మగారని ఫోన్ పెట్టేసి, మరొక స్నేహితుడు ఉన్నాడు కదా సంఘ పెద్ద, అతనికి ఫోన్ చేశాడు. ఫోన్ చేయగానే ఆయన అంటాడు, ఎరా ఫోన్ వచ్చిందా? నాకు వచ్చింది. ఏమని? పాస్టర్ గారు రమ్మన్నారా? చనిపోయే ముందు ఇంతకాలం చేసి నాటికి క్షమాపణ అడుగుతాడేమోలే. నువ్వు క్షమించరా, నేను క్షమించను రా అని ఇద్దరు ఒకరికొకరు మాట్లాడుకుని, నేను మాత్రం క్షమిస్తానా ఏంటి? ఊరికే వెళ్ళి అందరి ముందు అవన్నీ మనసులో పెట్టుకోకండి అయ్యగారని ఓ మాట చెప్పి వచ్చేద్దాం అని ఇద్దరు వచ్చారు. ఇటోకలు నిల్చొని ఉన్నారు, చేతులు కట్టుకొని. మధ్యలో పాస్టర్ గారు పడుకొని ఉన్నారు. అందులో ఒక వ్యక్తి అడిగాడు, అయ్యగారు మమ్మల్ని రమ్మన్నారట, ఎందుకు అని అంటే, అప్పుడు పాస్టర్ గారు ఒక మాట చెప్పారట, అయ్యా యేసుక్రీస్తు ప్రభువు సిలువలో చనిపోయేటప్పుడు ఇద్దరు దొంగల మధ్యన చనిపోయాడు, మీ ఇద్దరి మధ్యన నేను చచ్చిపోదాం అనుకుంటున్నాను. అంటే ఈయనకి క్షమాపణ గుణం లేదు, ఆయనకి క్షమాపణ గుణం లేదు. మరి క్షమించే యేసుని మనం ఎందుకు ఆరాధించాలి? దేని కొరకు ఆరాధించాలి? మూడవదిగా క్షమాపణ ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా. నేను ముందే చెప్పాను, మీరు ఇదివరకు వినని కొత్త విషయం మాత్రం చెప్తాను. నాలుగో విషయం మీరు గమనించండి, మరలా మాట నేనే చెప్తాను చూడండి. తండ్రి, వీరేమి చేయించున్నారు, వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుడి. ఒకవేళ యేసు ప్రభు క్షమించుడని ప్రార్థన చేయకపోతే తండ్రి కోపం ఎవరి మీదకి వచ్చేది? యేసుని బాధించే వారి మీదకి వచ్చేదా కాదా? అంటే నాలుగవది ఏంటో తెలుసా? దేవుని కోపమును పాపుల మీదకి రాకుండా తొలగించిన ప్రార్థన. హల్లెలూయా. ఇదెన్నోదండి? నాలుగవది, దేవుని కోపము తన ప్రజల మీదకి రాకుండా ఆపివేసిన ప్రార్థన. ఒక సందర్భంలో మోసే ప్రార్థన చేశాడు, ఏమని? ప్రభువా తండ్రి, నీ గ్రంథములో, జీవ గ్రంథములో నా పేరు తుడిచివేసే, లేదా వారిని క్షమించు అని ప్రార్థించాడా లేదా? నిర్గమకాండం మనకు తెలుసు కదా. అప్పుడు దేవుని కోపము వాళ్ళ మీద రగులు కొనక ఆగిపోయిందట. హల్లెలూయా. ఎంతమంది జీవితాలలో దేవుని కనికరం రావాలనే నువ్వు ప్రార్థించావు, ఎంతమంది జీవితాల్లో దేవుని కోపము వారి మీదకి రాకూడదని నువ్వు ప్రార్థించావు. ఆలోచిస్తున్నారా మీరు నేను చెప్తున్న మాటలు? నాలుగో మాట ఏంటి? నాలుగో ప్రార్థన ఏంటి? దేవుని కోపము ప్రజల మీదకి రాకుండా చేసే ప్రార్థన. ఆయన చేసే చిన్న ప్రార్థనలో ఇప్పటి వరకు 4 అంశాలు మనకు కనబడ్డాయి. మొదటి 4 అంశాల్లో ఇప్పుడు మీరు ఒక్కొక్కటి చెప్పండి, అప్పుడే నేను మిగిలిన 3 చెప్తాను. మొదటిదేంటి? ప్రతిదానికి ప్రార్థనతో చేయాలి. రెండవది
సమాధాన ప్రార్థన, మూడవది క్షమాపణ ప్రార్థన, నాలుగవది దేవుని కోపము రగులు కొనుక్కుంటుండే ప్రార్థన. ఐదో విషయం చెప్తాను. ఐదో విషయం జ్ఞానము కలిగిన ప్రార్థన. ఈ మాట మీకు అర్థం అవటానికి నేను చెప్తాను. చూడండి అందులో 3 అక్షరాల పదాన్ని మీకు తీసుకొస్తాను. గనుక అనే పదం ఉందా లేదా? ఉందా? ఇప్పుడు చెప్పండి ఆ మాట మళ్ళా పూర్తిగా. తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని అన్నాడు. అంటే వాళ్ళు ఎరిగి ఉంటే, తెలిసి తప్పు చేసి ఉంటే క్షమిస్తాడా క్షమించడా అనే కదా అర్థం. క్షమించడనే కదా అర్థం. మీరు నా మాట నమ్మొద్దండి. బైబిల్ నుంచి ఇంకొక సందర్భం కూడా చూపెడతాం. మొదటి తిమోతి పత్రిక అపోస్తలుడైన పౌలు తన సాక్ష్యాన్ని ఒక ముక్కలో చెబుతున్నాడు. మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. పూర్వము దోషకుడను, హింసకుడను, హానికరుడను. ఆయన 3 విషయాలు చెప్పాడు. పూర్వము దోషకుడు, 2 హింసకుడు, 3 హానికరుడు. అలాంటి నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసము వలన చేసి తిని గనుక. ఏమన్నాడు అక్కడ? తెలియక అవిశ్వాసము వలన చేసి తిని గనుక కరుణింపబడ్డాడట. కొంతమంది ఇది తప్పు అని సంగతి తెలిసి తెగింపుతో ఆ తప్పు చేయటానికి వస్తారు. అలాంటి వాళ్ళ కొరకు యేసు ప్రభు ప్రార్థన చేయలేదు. యేసు ప్రభు ఎవరి కొరకు ప్రార్థన చేశాడంటే జ్ఞానముగా ప్రార్థన చేశాడు. తెలియక చేసిన వారికి క్షమాపణను అనుగ్రహిస్తున్నాడు. హల్లెలూయా. మన క్రైస్తవులు గట్ట ఒక అలవాటు ఉంది. ఏం చేసినా దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రభువా నన్ను క్షమించంటే క్షమించేస్తాడండి. ఆయన కరుణా సంపన్నుడు, కృపాసాగరుడు, క్షమాహృదయుడు అనే మైండ్లో బాగా ఫిక్స్ అయిపోయాం. ఆయన ప్రేమామయుడని గుర్తుంది, కానీ ఆయన అతి భయంకరుడు అన్న మాట గుర్తులేదు. స్తుతించేటప్పుడు ప్రేమామయుడాన్ని స్తుతిస్తాం, క్షమామయుడాన్ని స్తుతిస్తాం, అతి భయంకరుడు అయిన యెహోవా అని స్తుతించాం. ఎందుకంటే ఆ మాట చెప్పడానికి మనకే భయం. కాబట్టి ఆ ప్రార్థనలో 5వదిగా ఏం నేర్చుకుంటున్నాం? జ్ఞానముగా ప్రార్థించాలి. అంటే మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఎవరిని క్షమించాలో ఎవరిని క్షమించకూడదో కూడా నేర్చుకోమని దేవుడు మనకు ఒక పాఠాన్ని చెబుతున్నాడు. ముంగమూరు దేవదాసయ్య గారు బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు ప్రతిరోజు దేవుని దగ్గర ప్రార్థన చేశాడంటే ఒక 7 సంవత్సరాలు. ప్రభువా, పాపులందరినీ క్షమిస్తున్నావు, నిన్ను కొట్టిన వారిని, నిన్ను పొడిచిన వారిని క్షమిస్తున్నావు, నిన్ను దవడ మీద కొట్టిన వారిని క్షమించావు, ఎందరినో క్షమిస్తున్నావు. నీవు అసలు అందరి పాపానికి కారకుడైన సాతాను ఉన్నాడు కదా, వాడిని క్షమించేస్తే అసలు పని అయిపోద్ది కదా, ఏ బాధ ఉండదు కదా అని 7 సంవత్సరాలు ప్రార్థన చేశాడట. దేవుడు ఎంతకాలం చేస్తాడో చేయనే అని చేపించి 7 సంవత్సరాల తర్వాత దానికి జవాబు ఇచ్చాడు. దేవుడు దిగొచ్చాడు. దేవదాస్, నువ్వు 7 సంవత్సరాలుగా ఒక ప్రార్థన చేస్తున్నావు, సాతాన్ని క్షమించమని. నేను క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన వాడను, కాబట్టి నువ్వు వెళ్ళి సాతాన్ని నా దగ్గర తీసుకొచ్చి నన్ను క్షమాపణ అడగమను అని అన్నాడట. అంటే సరే అని చెప్పి బయటికి పోయి సాతాన్ని పిలిచి, ఒరేయ్ నువ్వు రా, దేవుడు నిన్ను క్షమించేస్తాడట, ఇంక ఈ లోపల ఏ గొడవలు ఉండవంటే ఆ పప్పులే ఉడకమన్నాడంటాడు. అంతే. ఆ తర్వాత తెల్లముఖం వేసుకొని దేవుని దగ్గరికి వస్తే ఎంత రమ్మన్నా రావట్లేదు ప్రభు అంటే, అందుకే నేను వాడిని క్షమించను, ఎందుకంటే వాడు చేసినవన్నీ తెలిసి చేసినవి, తెలిసి పాపములో పడతారు. మీరు రోడ్డు మీదకి వెళ్ళేటప్పుడు దారిలో బురద ఉందనుకోండి, హై అని గెంతుతారు. ఎవడన్నా పక్క నుంచి వెళ్ళిపోతారు. ఎందుకు? మీకు జ్ఞానం ఉంది. కానీ ఇది పాపము, చేయకూడదు అనే సంగతి తెలిసిన ఏముందిలే అందరూ చేస్తున్నారు నేను చేయకూడదా అనుకునే మనసు వచ్చేస్తుంది కొంతమంది. అందుకే ప్రభు ప్రార్థనలో జ్ఞానముగా ప్రార్థించాడు. నా ఆస్తిని కొట్టేశాడు ఒకరు. నేను సింగపూర్లో ఉన్నాను కదా, నేను రాను కదా, అందుకని తెనాల్లోనే నాకు ఆస్తి ఉంది. మా బావ అనమాట. ఇంటికి అద్దెకిస్తే వాడు ఏం చేశాడంటే ఇల్లంతా నాదని చెప్పి మమ్మల్ని ఇంట్లోకి రానివ్వకుండా, ఇంట్లో ఏసీ, ఫ్రిడ్జ్ అన్నీ మనవే. తెనాలి కోర్టులో ఉంది. మొన్నే కోర్టుకెళ్ళి వచ్చాను. ఇప్పుడు వాళ్ళ గురించి నేను ఏమని ప్రార్థన చేయాలండి? క్షమించాలని ప్రార్థించాలా,
వద్దని ప్రార్థించాలా? హీఈస్ ఎ క్రిస్టియన్. తెనాలి టౌన్ చర్చ్కి వెళ్తాడు, చర్చిలో మెంబర్ అయినా ఏమని ప్రార్థించాలి? ప్రభు దగ్గర ప్రార్థన చేశాను, ప్రభువా వాడు నరకానికి మాత్రం పోకూడదు, పరలోకానికి రావాలి, భూమి మీద మాత్రం వాడికి బుద్ధి చెప్పు. అవునా కదా? నరకానికి పొమ్మని మాత్రం నేను కోరుకోలేను, ప్రభు దగ్గర అడిగాను. పరలోకానికి రావాలి, ఆ మహిమలోకంలో ఇదిగో ఈయనకి నేను మోసం చేసినా కూడా నా కొరకు ప్రార్థన చేస్తే నేను ఇక్కడికి వచ్చానని పశ్చాత్తాపంతో యుగ యుగాలు అక్కడ ఉండాలి. కానీ నరకానికి మాత్రం పంపొద్దు, భూమి మీద మాత్రం బుద్ధి చెప్పనే ప్రార్థించాలి. ఎందుకంటే బుద్ధి చెప్పలేదనుకోండి మారు మనసు కలగదు. తప్పిపోయిన కుమారుడికి బుద్ధి వచ్చినప్పుడంట మారు మనసు వచ్చిందంట. కాబట్టి జ్ఞానముగా ప్రార్థించుట మనకి నేర్పిస్తున్నాడు. ఎన్నోది అది? 5వది. 6వ విషయం చెప్తా. ఆరో విషయం నాకు 15 నుంచి 20 నిమిషాలు చెప్పమన్నారు కాబట్టి కొంచెం ఫ్లైట్ లాగా వెళ్ళిపోతున్నాను. ఇప్పటికే 62 సార్లు ఫ్లైట్ ఎక్కాను కదా, అందుకని. మామూలుగా అయితే ఇదే ప్రసంగాన్ని 2 గంటలు చెప్తాను. సరే, ఇప్పుడు ఎన్నో విషయానికి వచ్చాం? 6వ విషయం. 6వ విషయం ఏంటో తెలుసా? ఆ ప్రార్థన మారు మనసు కలిగించే ప్రార్థన. ఎవరికి కలిగించింది? ఆ పక్కన ఇంకో దొంగ ఉన్నట్టు చూసావు, అతనికి మారు మనసు ఎలా వచ్చింది అనుకున్నావు? ఈ మొదటి మాటల్లోనే. ఇంత ద్రోహిని ఆయన్ను కొడుతుల్లోనే క్షమించాడంటే నేను దొంగతనం చేశాను, నన్ను కూడా ఎందుకు క్షమిస్తాడు అని డిసైడ్ అయిపోయి క్షమించని అడగట్లేదు, డైరెక్ట్గా మ్యాటర్ అడిగేశాడు. ఏంటంటే, ప్రభువా నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో, నువ్వు క్షమించేవాడు అని డిసైడ్ అయిపోయాను అంతే. ఆ మాట అతనికి మారు మనసును కలుగు చేసింది. అంటే 6వది మారు మనసును కలుగు చేసే ప్రార్థన. ఎంతమందికి మారు మనసు కలగాలని మీరు ప్రార్థన చేశారు? మీ ఊరిలో వాళ్ళందరూ రక్షణ పొందాలని ప్రార్థించారా? నీకు గాయం చేసిన వాళ్ళు మారు మనసు పొందాలని ప్రార్థన చేశారా? ఒక రాష్ట్రాన్ని ప్రార్థనలో మీరు దత్తతకు తీసుకున్నారా? ఒక ఊరు కొరకు నేను చచ్చిపోయేంత వరకు ఈ ఊరు బాగు కొరకు ప్రార్థన చేస్తానని మీరు ఒక దత్తతలా తీసుకున్నారా? ఊరికి మీరేం కోటీశ్వరులు అయిపోయి ఊరు దత్తత తీసుకొని రోడ్లు గీట్లు వేయచ్చలేదండి. ప్రార్థనలు దత్తత తీసుకోనండి. ఒక దేశాన్ని దత్తత తీసుకోనండి. ప్రార్థన చేయండి. ప్రభువా ఆ దేశం మారు మనసు పొందాలి అని. హల్లెలూయా, హల్లెలూయా. సౌదీ అరేబియాలో ఒక్క చర్చ్ కూడా లేదండి 10 years బ్యాక్ వరకు, 2016 వరకు. ఆ విషయం 2011లో నాకు ఒక సహోదరుడు చెప్పాడు, అన్న సౌదీ అరేబియాలో అంత ముస్లిమ్సే, దేర్ ఈజ్ నో చర్చ్ అని చెప్పాడు అన్నమాట. ఒక్క చర్చ్ లేదనంటే నాకు మనసులో వేదన కలిగి 2011 నుంచి 2016 వరకు అనుదిన ప్రార్థనలోని మా సంఘంలో కూడా మ్యాప్ పెట్టించి చేతులుంచి దేవుడు తన సంఘమును అక్కడ స్థాపించునుగాక, ఆయన రక్తం యొక్క విలువ అక్కడున్న ప్రజలకు తెలియనుగాక అని ప్రార్థించారు. 2016లో ఫస్ట్ టైం నాకు ఒక ఫ్రెండ్ ఫోన్ చేసి, అన్న సౌదీ అరేబియాలో చరిత్రలో ఫస్ట్ టైం ఒక చర్చును నిర్మిస్తుంది గవర్నమెంట్ అని చెప్పాడు. హల్లెలూయా. ప్రార్థన చేయాలి. ఇప్పటికీ మన దేశంలో మీకు తెలుసండి, జమ్మూ కాశ్మీర్లో ఒక్క చర్చ్ కూడా లేదు. నేను వెళ్ళొచ్చాను. ఎవరైనా ఇళ్లలో ప్రార్థన చేసుకోవడం కానీ చర్చ్ లేదు. మన ఆంధ్రాలో మీరు ట్రైన్ ఎక్కండి, బస్సు ఎక్కండి, బండి మీద ఎక్కండి, ఎక్కడ పడితే అక్కడ దేవుని వాక్యాలు కనబడతాయి, సిలువలు కనబడతాయి. అసలు సినిమా వాల్ పోస్టులు 30 ఏళ్ల క్రిందట నేను సింగపూర్ వెళ్ళక మునుపు రోడ్డంతా సినిమా వాల్ పోస్టులు ఉండేవి. ఇప్పుడు సినిమా వాల్ పోస్టులు లేవు, అంత అయ్యగారుల వాల్ పోస్టులే కనబడతాయి. అంత మార్పు వచ్చేసింది మన సౌత్ ఇండియాలో. మీరు నార్త్ ఇండియాకి వెళ్ళండి, ఎన్ని గంటలు జర్నీ చేసినా చర్చ్ కనబడదు. చాలా రేరు చర్చిల. మరి మనం ప్రార్థన చేస్తున్నాం వాళ్ళు మారు మనసు పొందాలని. మనం సేఫ్ సైడ్ ఉన్నాం అనుకుంటున్నాం, కానీ ప్రార్థన చేయటానికే దేవుడు ముందు నిన్ను సేఫ్ సైడ్కి తీసుకొచ్చాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఒకసారి అందరూ అప్పగించేస్తే 7వ విషయం చెప్పి వెళ్ళిపోతాను. మొదటిదే ప్రతిదానికి ముందు ప్రార్థన, 2 సమాధాన ప్రార్థన, 3 క్షమాపణ ప్రార్థన, 4 దేవుని కోపంను మళ్లించిన ప్రార్థన, 5 జ్ఞానముగా చేసే ప్రార్థన, 6 మారు మనసు కలిగించే ప్రార్థన, 7 ప్రేమతో చేసిన ప్రార్థన. ప్రేమ లేకుండా చేసి ఉంటాడు యేసుప్రభు ప్రార్థన. మనలో చాలా మంది ప్రేమ లేకపోయినా ఎదుటివాడి దగ్గర ఆడి మీద భారం ఉన్నట్లు అక్కడ నటించవచ్చు, ప్రార్థనలు నటించవచ్చు. ఎందుకంటే నేను
కార్ డ్రైవ్ చేసుకుంటూ మా దూరంలో ప్రేయర్శాల జరుగుతుంది, ఓపెన్ ప్లేస్లో ప్రేయర్ సాటర్డే పూట పెట్టేవాడు సింగపూర్లో. దూరం నుంచి వెళ్ళేటప్పుడు నాది బండి ఇలా టర్న్ అయ్యేటప్పుడు ఒక వ్యక్తి ఫోన్ పట్టుకొని ప్రార్థనలో కూర్చోడు, అందరూ ప్రార్థనలు చేస్తుంటే తిరుగుతుంటాడు. నా బండి ఇలా తిరగగానే నన్ను చూసి ఫోన్ జోబులో పెట్టి పరిగెత్తుకెళ్ళి మోకరించేశాడు. వాడిని నేను ఆ స్పిట్ ఆఫ్ సెకండ్స్లో నేను ఆయన చూశాను. నన్ను చూసి ప్రార్థనకి వెళ్ళిపోయాడు. తిన్నగా వెళ్ళిపోయి వాడిని పక్కన నేను కూడా మోకరించాను. అన్నని దీవించండి అన్న, అయ్యా సుదర్శనానికి దీవించండి, ఆశీర్వదించండి. అన్న మాకు ఎంతో కష్టపడుతున్నాడు, ఎంతగానో వాక్యం విత్తుతున్నాడు, పగలనక రాత్రనక పని చేసుకుంటాడు, సాయంత్రం పూట వాక్యం చెప్తాడు, మీరు విడవకండి అయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు. చేస్తే నేను చాలా సంతోషపడ్డాను, ఎందుకంటే నా గురించి ప్రార్థన చేశాడు కాబట్టి. నేనేమనుకున్నానంటే అప్పుడు దాకా నేను బండి తిరగగానే నన్ను చూసి ప్రార్థనకి వెళ్ళిపోయాడు భయంతో అనుకుంటున్నాను. ఆ కళ్ళు ఇప్పిన తర్వాత ఎప్పుడు వచ్చారన్నా అన్నాడు. అప్పుడు నాకు వేసి వచ్చింది. నన్ను చూసి ఈయన యాక్టింగ్ చేశాడు, ప్రార్థన ప్రేమతో చేసిన ప్రార్థననా, ఇంకా తప్పదు కాబట్టి, ఆచారం కాబట్టి ప్రార్థనలు చేసేవాళ్ళు ఉన్నారు. ప్రేమతో ప్రార్థన చేసేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా? యేసు ప్రభు ప్రేమను చూపిస్తాడు తన ప్రార్థనలో. హల్లెలూయా. ఇంక తప్పదు ప్రభా, లేఖనంలో రాయబడి ఉంది, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరిని ఎరుగురు కనుక వీరిని క్షమించమని 53వ కీర్తనలో ఉంది. తను బాధించే వారి కొరకు ఆయన ప్రార్థించారని, కాబట్టి ఆ లేఖను నెరవేర్పు కొరకు నేను ప్రార్థన చేస్తాను, కానీ నాకేం ప్రేమ లేదు అన్నట్లుగా చేశాడు. ఏమన్నా ప్రేమతోనే చేశాడు. ప్రేమతో మోకరించాలి. ఎప్పుడైనా సరే దేవుని మీద ప్రేమతో మోకరించాలి. ఎవరి కొరకు నువ్వు ప్రార్థిస్తావు వారి మీద ప్రేమతో నువ్వు వారి కొరకు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ప్రేమ లేని ప్రార్థనలు వ్యర్థం. ఈ మొదటి మాటలో 7 ప్రార్థనలను దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. దేవుడు ఈ వర్తమానము మీ విని